హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 3. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. మళ్ళీ కనిపిస్తున్నానని ఏమీ అనుకోకండి, ఎందుకంటే ఇంటికి వచ్చేసాను కదా, ఇక వీడియోస్లో తప్పక కనపడాలి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆల్ ది బెస్ట్, మీరు అనుకున్న పని సక్సెస్ అవ్వాలి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ నవ్వుతూ చెప్తుంది సాగంధిక. అది చెప్పిన తర్వాత రణవీర్ కళ్ళల్లో సంతోషాన్ని గమనిస్తుంది. ఇంత చిన్న విషయానికి ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అర్థం కాదు సాగంధికకి. ఎందుకు మీరు ఫుడ్ విషయంలో ఇలా చేస్తున్నారు అని అడగాలనుకుంటుంది, కానీ మళ్ళీ అప్సెట్ అవుతాడు. చాలా హ్యాపీగా ఎక్కడికో వెళ్తున్నాడు కదా అని అడగడం మానేస్తుంది. అప్పుడే డోర్ సౌండ్ అవుతుంది. ఇద్దరు పక్కకి తిరిగి చూసేసరికి వాళ్ళ నాన్నగారు సూర్యప్రతాప వర్మ కనిపించేసరికి ఇద్దరు కిందకి దిగుతారు. ఏంటి నాన్న ఇలా వచ్చారు? అయినా కొడుకుతో మాట్లాడకుండా కోడలు వైపు చూస్తారు. మా పెళ్ళికి కూడా మీరెందుకు రాలేదు నాకు తెలీదు, ఆశీర్వదించండి అంటూ తన కాళ్ళకి దండం పెడుతుంది సాగంధిక. చల్లగా ఉండు తల్లి అంటూ దీవిస్తారు. మీరు పెళ్ళికి ఎందుకు రాలేదు? హడావిడిగా గుడిలో జరిగిన మాత్రం తల్లిదండ్రులు లేకుండా పెళ్ళేంటి అని అడగాలని అనుకుంటుంది, కానీ ఆయన్ని చూసిన తర్వాత మాట గొంతు దాటి బయటికి రావట్లేదు. ఎందుకంటే చాలా అభిమానంగా చూస్తున్నారు. కళ్ళల్లో ఆప్యాయత కనిపిస్తుంది. చిరునవ్వుతో తనని చూస్తూ ఉన్నాడు. వీరెవరు అన్నట్టు అనుకోగానే రణవీర్ ఇలా పిలిచాడు అని అర్థం చేసుకుంటుంది. చెప్పండి నాన్న. అమ్మాయిని తీసుకుని బయటికి వెళ్ళరా? పెళ్ళైన 2వ రోజు ఆఫీస్కి వెళ్ళావు. తననేమో తీసుకెళ్ళి బట్టల షాపులో కూర్చోపెట్టింది మీ అమ్మ. ఇక మీ ఇద్దరి సంతోషంగా ఉండేదెప్పుడు? ఆఫీస్ పనులన్నీ ఈ రోజుకి ఫోన్లో మేనేజ్ చేయి. తను నాతో వస్తే బాగుండు అని చాలా ఆశగా భార్య వైపు చూస్తాడు రణవీర్. తను వస్తాను అంటే ఈ మీటింగ్ క్యాన్సిల్ చేసి హ్యాపీగా తనతో వెళ్ళాలని ఉంది, కానీ ఏ ఫీలింగ్ అయినా తనకి బయటకు చెప్పడం రాదు. మావయ్య గారు, మీరు తప్పుగా అనుకోకండి, నేను మీ అబ్బాయితో కలిసి బయటకు వెళ్ళను. ఆ మాట వినగానే సూర్యప్రతాప్ గారు చాలా డల్ అయిపోతారు. అలాగే రణవీర్ కూడా బాధగా చూస్తాడు. తను వస్తే బాగుండు అని మనసులో అనుకుంటాడు. ఎందుకమ్మా, నీ భర్తతో కలిసి వెళ్ళడానికి కూడా ఎందుకు ఆలోచిస్తున్నావు? మావయ్య గారు, మన ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో కూడా నాకు తెలీదు అనగానే తండ్రి కొడుకులు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. అలా చెప్పడమే కాదు, నేను పనిచేస్తున్న షాప్లో నాకెదురుగా సీసీటీవీ కెమెరా పెట్టి ఆ ఫుటేజ్ మొత్తం అత్తయ్య గారికి చేరేలాగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళిన 1 గంటలోపే నాకు ఈ విషయం తెలిసింది. నా మీద అంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అవునా అన్నట్టు ఆశ్చర్యపడతారు వీళ్ళిద్దరూ. ప్రతి క్షణం తన కనుసైగల్లోనే ఉండాలని అనుకుంటున్నారు. అలాగే చేస్తున్నారు. లంచ్ టైంలో ఆ 2 గంటలు తప్ప ఇక మిగతా టైం మొత్తం అత్తయ్య గారు నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా తెలుసా అని అనగానే వాళ్ళు కూడా తెలీదు అన్నట్టు ఫేస్ పెడతారు. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళలేదంటే ఈ విషయం అత్తయ్య గారికి వెంటనే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళింది అని నా గురించి తెలుసుకుని ప్రయత్నం చేస్తుంది. ఒక దోశ మీ అబ్బాయికి పెట్టినందుకే పొద్దున్నంత గొడవ చేశారు. అలాంటిది షాప్కి వెళ్లకుండా ఇక ఎక్కడికో వెళ్ళాను, అది కూడా మీ అబ్బాయితో వెళ్ళానని తెలిస్తే నా పరిస్థితి ఏంటో ఆలోచించండి మావయ్య గారు. తను ఎందుకు అలా చేయాలనుకుంటుందో ఈ తండ్రి కొడుకులకు అర్థమవుతుంది. మీ ఇద్దరు ఒక్కసారి కూడా ఇంట్లో మాట్లాడడం నేను చూడలేదు.
ఏమైనా గొడవ పడ్డారా అని అనుమానంగా అడుగుతుంది. చాచా, అదేం లేదమ్మా. ఇంట్లో చాలా విషయాల గురించి తెలుసుకోవాలంటే రణవీర్తో క్లోజ్గానే ఉండి తీరాలి. మరి నన్ను పంజరంలో పక్షిలా ఎందుకు చేయాలనుకుంటుందో నాకు తెలీదు. ఎలా అయినా సరే తనతో బయటకు వెళ్ళి తీరాల్సిందే. మాటల్లో పెట్టి కొన్ని విషయాలనే తెలుసుకోవాల్సింది అని గట్టిగా అనుకుంటుంది సాగందిక. మావయ్య గారు, మీ మాటను ఎప్పుడూ కాదనను. అందుకని మీ అబ్బాయితో కలిసి నాకు కూడా బయటకు వెళ్ళాలని ఉంది. ఆ మాట వినగానే 1000 బటర్ఫ్లైలు అలా అలా తన చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇప్పుడు తన మనసులో కూడా అంత హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాడు. కాకపోతే ఎక్స్ప్రెషన్ పెట్టలేదు రణవీర్. సరే అమ్మా, మరి ఎలా వెళ్తారు? నాకు లంచ్ బ్రేక్ 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ బయటకు వెళ్ళి తిని రావచ్చు. అక్కడే తినచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీ అబ్బాయి ఆ టైంకి ఇక్కడికి వస్తే ఇద్దరం బయటకు వెళ్తాం. 2 గంటలు తనతో టైం స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత లంచ్ బ్రేక్ అయిపోయే టైంకి నన్ను డ్రాప్ చేయమని చెప్పండి. నేను వెంటనే డ్యూటీ చేస్తాను. అలాగేనమ్మా, ఇక లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు అని చెప్తారు సూర్యప్రతాప్ గారు. అలాగే మావయ్య గారు, వెళ్ళొస్తానండి అని ఇద్దరికీ చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళతో అంతసేపు మాట్లాడినా కానీ కరెక్ట్ టైంకి షాప్కి వెళ్తుంది. ఎందుకంటే ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళింది. పాపం రా, అమాయకురాలు మీ అమ్మ చేతికి చిక్కింది. తనలో ఎన్నో ప్రశ్నలు, కానీ ఒక్కదానికి కూడా సమాధానం దొరకట్లేదు. రణవీర్ తను నీ భార్య, నీ దగ్గర నుంచి తన ప్రేమని ఆశిస్తుంది. అర్థం చేసుకున్నానా? సరే డాడీ అని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు రణవీర్. సూర్యప్రతాప్ కూడా వెళ్ళిపోతాడు. సంజనని ఎండలో నిలబెట్టి వీళ్ళంతా బయటికి వెళ్తారు. మరికొద్దిసేపటికి క్యాంటీన్కి వెళ్ళేసరికి అక్కడ సంజన కూర్చొని చక్కగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ? నీకు పనిష్మెంట్ ఇచ్చాను కదా? అవును, ఇచ్చారు. గ్రౌండ్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నడుచుకుంటూ వచ్చాను. పనిష్మెంట్ పూర్తవ్వకుండా ఎందుకు వచ్చావే అంటూ నోరు పారేసుకుంటూ అడుగుతుంది మేఘన. అదేంటండి, మీరే కదా ఈవినింగ్ 6 దాకా ఉండమన్నారు. మరి నా వాచ్లో 6 అయింది. మీకు చాలా పనులుంటాయి కదా. 6 అయింది, ఇక చాలు అని చెప్పడం మర్చిపోయారేమో అని నేను బయటకు వచ్చేసాను. ఆ మాటకి వీళ్ళందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. నిజమండి, కావాలంటే చూడండి, నా వాచ్లో 6 అయింది అంటూ టైం చూపిస్తుంది. ఏంటి, అతి తెలివితేటలు చూపిస్తున్నావా అంటూ తన మీద సీరియస్ అవుతుంది మేఘన. ఇందులో నా తప్పేం లేదండి, 6 అయింది కదా, వచ్చేసానండి అని అమాయకంగా ఫేస్ పెట్టి చెప్తుంది సంజన. ఇది తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉంటుంది మేఘన. ఏంటి, మాతోనే ఆటలాడుతున్నావా అంటూ వరుణ్ ముందుకొస్తాడు. ఊరుకోండి సార్, మీరేమైనా స్పోర్ట్స్ మ్యాన్తో మీతో ఆటలు ఆడడానికి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మర్యాదగా గ్రౌండ్లోకి వెళ్ళి నిలబడు. ఈలోగా క్యాంటీన్లో ఐస్ క్రీమ్ తిన్నది కదా, అతను వచ్చి మీ బిల్ అక్క అంటూ అక్కడ పెడతాడు. సంజన బిల్ పే చేస్తుంది. వరుణ్ పక్కన ఉన్న ఇంకో అతను వచ్చి మర్యాదగా గ్రౌండ్లో నిలబడు అంటూ తన చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అంతే, సంజన అతన్ని లాగి పెట్టి కొడుతుంది. నీకెంత ధైర్యంరా, నా చేయి పట్టుకుంటావా? ఏదైనా నోటితో చెప్పు, చేయి పట్టుకోవడం చేస్తే మర్యాద ఉండదు అంటూ అతనికి వార్నింగ్ ఇస్తూనే వీళ్ళ వైపు కూడా సీరియస్గా చూస్తూ చెప్తుంది. మేఘన్నతో పాటు బ్యాచ్ మొత్తం ఆశ్చర్యంగా చూస్తారు. వాళ్లతో పాటు క్యాంటీన్లో ఉన్న మిగిలిన వాళ్ళు, ఆ తర్వాత దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చాలామంది చూస్తారు. మా బ్యాచ్ని హెడ్ వరుణ్ అండ్ మేఘన, వాళ్ళిద్దరు తర్వాత నేనే కాబట్టి నేనే నిన్ను తీసుకెళ్ళి గ్రౌండ్లో నిలబెడతాను. నీకెంత ధైర్యం కాకపోతే నన్ను కొడతావా? నన్ను కొట్టినా పర్వాలేదు, వీళ్ళిద్దరి ముందు నన్ను కొడతావా? కాబట్టి నువ్వు చచ్చినట్టు గ్రౌండ్లో నిలబడాల్సిందే
ఏంట్రా నిలబడేది? నిలబడకపోతే ఏం చేస్తారు? అసలు వాళ్ళ బ్యాచ్ అంటేనే అందరికీ భయం. అలాంటిది ఈ పిల్ల బ్యాచ్లో ఒకరిని కొట్టిందని ఇంకా ఈ బావ మరదలు షాక్లోనే ఉంటారు. అసలు ఎందుకు నిలబడాలి? నేనేం తప్పు చేశాను? దీన్ని ర్యాగింగ్ అంటారు. మేము చెప్పింది వినాల్సిందే. లేకపోతే మా ర్యాగింగ్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఎవరికి తెలుసు? ఐ లవ్ యూతోనే వదిలిపెట్టను. ఇప్పుడు మా బావ నిన్ను కిస్ చేస్తాడు, అప్పుడేం చేస్తావే అని గట్టిగా అడుగుతుంది మేఘన. వీడిని చేత్తో కొట్టానండి, నన్ను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తే చెప్పుతో కొడతానండి అనేసరికి దిమ్మ తిరిగిపోతుంది బావ మరదలకి. వామ్మో, మా బావని చెప్పుతో కొడతా అంటావా అంటూ ఆవేశపడుతుంది మేఘన. నన్ను చెప్పుతో కొడతానంటావా, ఎంత పొగరే నీకు అంటూ వరుణ్ కూడా ఆవేశంగానే వస్తాడు. పైగా ఇంతమంది ముందు మాట్లాడుతుంటే తల కొట్టేసినట్టు ఉంటుంది ఇద్దరికి. ఎక్స్ట్రాలు చేయకు అంటూ మేఘన వచ్చి సంజన జుట్టు పట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటుంది. సంజన తన జుట్టును విడిపించుకొని ఇందాక ఒక అతను వచ్చి చెయ్యి పట్టుకొని గ్రౌండ్లో నిలబడు అన్నాడు కదా, అతని దగ్గరికి వచ్చి వాడిని పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఇతను కొట్టే కొట్టుడికి వాళ్ళిద్దరూ భయంగా చూస్తారు. చూడు బిడ్డ, ఇక ఆ దెబ్బలకి వాడి జడిసి చేతులు కట్టుకుని చెప్పక్క అంటాడు. అసలు మీ అందరికీ డౌట్ రాలేదా ఇయర్ మధ్యలో ఇలా న్యూ జాయినింగ్ ఎందుకు వచ్చిందని? ఎవరికీ అర్థం కాదు. అందరితో పాటు వరుణ్ మేఘన కూడా ఆశ్చర్యంగా చూస్తారు. లే బిడ్డ లే అని వాడిని పట్టుకొని లేపి, నన్ను చింటూ, నా పేరు చింటూ కాదక్క, నీ పేరు ఏదైనా నాకు అనవసరం, ఇక నుంచి నిన్ను అలాగే పిలుస్తాను, ఏదో ఒకటి పిలువు నాకు, కానీ నన్ను కొట్టకు అంటూ చెంప మీద చేతులు పెట్టుకొని భయపడుతూ ఉంటాడు. చూడు బిడ్డ, అంతకుముందు నేను చదివిన కాలేజ్లో ఒకళ్ళు ఇలాగే నన్ను ర్యాగింగ్ చేయాలని ట్రై చేసి కొంచెం ఎక్స్ట్రాలు చేసి నన్ను కొట్టడానికి ట్రై చేశాడు. వాడి బొక్కలు ఇరగొట్టి బొంద పెట్టాను. ఆ మాట వినగానే ప్యాచ్ మొత్తం 2 అడుగులు వెనక్కి వేస్తారు. నేను అంత మంచిదాన్ని కాదు. నేను ఎవరి జోలికి రాను. ఎవరైనా నా జోలికి వస్తే అస్సలు వదలను. ఏంటి, నా భాష విని భయపడుతున్నారా? నిజానికి నా లాంగ్వేజ్ అదే. ఎవరికైనా కొట్టి పారదొక్కుతా, నాకేం భయం లేదు. వామ్మో, ఈ పిల్ల మహా డేంజర్లో ఉందే అంటూ గబగబా వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తెచ్చి, అక్క బాగా అలసిపోయావు, తాగు అంటాడు చింటూ. థ్యాంక్స్ నాన్న చింటూ. నిన్నటిదాకా అరే బాబా వరుణ్, మేడం మేఘన అని మా చుట్టూ హచ్చుకుక్క పిల్లలాగా తిరిగి ఇప్పుడు దీని వెనకాల ఊడిగం చేస్తున్నాడా అంటూ ఆ బావ మరదలిద్దరూ ఆశ్చర్యపడతారు. అక్క, వాణ్ణి బొంద పెట్టాను అన్నావు కదా, అంటే ఏంటక్క? బొక్కలు ఇరక్కొట్టాను అన్నావు. బొక్కలంటే ఎముకలు. ఎముకలు విరక్కొట్టి వాళ్ళందరి వైపు చూస్తే స్టైల్గా తన హెయిర్ చేతితో తిప్పుతూ చంపేశాను అంటుంది. అంతే. ఒక్కసారిగా అక్కడ గాలి స్తంభించిపోయిందా అన్నట్టు ఫ్రీజ్ అయిపోయారు అందరూ. భయపడకండి, చంపలేదు, జస్ట్ ప్రాణాలతో ఉన్నాడంతే. నడవలేడు, కూర్చోలేడు, చేతితో తినలేడు. వాడి బ్రతుకంతా ఇక లాంగ్ లైఫ్ మంచంలోనే పడుండడమే. ఒక్కదానికన్నా చంపితే బాగుండేది కదా చింటూ. నేను చంపుదామని అనుకున్నాను. లాస్ట్ మినిట్లో ఇదిగో ఇలాంటి ఒక పెద్ద మనిషి ఆపాడు అంటూ వరుణ్ వైపు చూస్తూ చెప్తుంది. అంత చేశాక కాలేజ్లో ఉంచుతారా? టీసీ ఇచ్చి పంపించారు కదా, అందుకే ఈ కాలేజ్కి వచ్చి పడ్డాను. ఈ బావ మరదల బ్యాచ్కి చెమటలు పడుతున్నాయి. చంపడం ఏంటి అనుకుంటూ చూస్తున్నారు. నిజానికి వీళ్ళిద్దరికీ అంత ధైర్యం లేదు. కాకపోతే ఈ కాలేజ్ మనదే అనే పొగరుతో వీళ్ళందరినీ ర్యాగింగ్ చేస్తున్నారంతే. ఏదో కొంచెం చదివి బాగుపడదాం అనుకుంటున్నాను. మధ్యలో ర్యాగింగ్ అంటూ నన్ను గెలికారనుకో అంటూ చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటూ నిజంగానే మట్టిలో కప్పేస్తాను అని చెప్పి స్టైల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది సంజన. ఈ భావమరదలతో పాటు అక్కడున్న అందరూ కూడా మేఘన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడుతూనే ఉన్నారు. పాపం
ఇక వాళ్ళు బయటికి రాలేదు. ఎంత పొగరు నీకు మా కాలేజ్లో చదవడానికి? వచ్చావు మూసుకొని చదువుకుండా మాతో సున్నం పెట్టుకున్నావు కదా, చూస్తాను. నీ అంతం చూసి మళ్ళీ ఈ కాలేజ్ అంతా మమ్మల్ని చూసి భయపడేలా చేయకపోతే నా పేరు మేఘన కాదు అంటూ మనసులోనే శపథం చేసుకుంది మేఘన. నిజానికి వరుణ్ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళకి వంగి వంగి దండం పెట్టాల్సిందే. అలాంటిది తను ఎలా మాట్లాడేసరికి వీళ్ళిద్దరికీ మింగుడు పడట్లేదు. అమ్మయ్య, వీళ్ళిద్దరినీ ఎదిరించడానికి ఈ కాలేజ్కి ఒక అమ్మాయి వచ్చిందని అందరూ కొంతమంది సంతోషంగా ఫీల్ అవుతారు. మరికొంతమంది మనకెందుకులే అని వదిలేస్తారు. మరికొద్ది మంది పాపం సంజనాన్ని తన మీద జాలి పడతారు. చూద్దాం వీళ్ళిద్దరి చేతిలో సంజన ఎలా బలవుతుందో. ఆ రోజు లంచ్ బ్రేక్కి వాళ్ళ ఓనర్ దగ్గరికి వచ్చి నేను బయటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాను అంటుంది. లంచ్ బ్రేక్లో ఎవరిని ఆపడానికి రైట్స్ లేవు కాబట్టి సరే నీ ఇష్టం అని బయటికి పంపిస్తుంది. తను కొంచెం ముందుకు వచ్చేసరికి అక్కడ రణవీర్ కారు ఆగుంది. హాయ్ అని నవ్వుతూ విష్ చేస్తూ కారు ఎక్కుతుంది. హలో అని మామూలుగా చెప్పి డ్రైవ్ చేస్తుంటాడు. వెయిట్ చేయించానా? లేదు, నేను ఇప్పుడే వచ్చానులే, ఇది తీసుకో అంటూ తన చేతిలో ఒక మూరెడు పొడుగు ఉండే ఒక చాక్లెట్ పెడతాడు. ఎందుకు అన్నట్టు చూస్తుంది. నీతో ఇలా లంచ్కి రావాలని నేను మీటింగ్ మార్నింగ్ టైంకి పోస్ట్ పోన్ చేసి దాన్ని ఫినిష్ చేసుకుంది. మరి ఇక్కడికి వచ్చాను. ఓ, మాతో లంచ్కి రావడానికి టైం టేబుల్ మారుస్తున్నారన్నమాట అని మనసులో అనుకొని చాక్లెట్ తీసుకొని థ్యాంక్స్ అంటుంది సాగంధిక. నీకు కూడా థ్యాంక్స్. నాకెందుకు చెప్తున్నారు? నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పి విష్ చేసావు కదా, ఆ పని సక్సెస్ అయింది. వావ్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అని చెప్పగానే కార్ ఆపి షేక్ హ్యాండ్ కోసం చెయ్యిని చాపి నోరు తెరుస్తాడు. సాగంధకి అర్థం కాక చూస్తుంది. అంటే కంగ్రాట్స్ చెప్పినప్పుడు చాక్లెట్ తినిపించి షేక్ హ్యాండ్ ఇస్తావు కదా, పెట్టు అని సైగ చేస్తాడు. సాగంధిక నవ్వుతూ చాక్లెట్ ఓపెన్ చేసి ఈసారి డైరెక్ట్గా నోట్లో పెట్టి కంగ్రాచులేషన్స్ అంటూ ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తుంది. థ్యాంక్స్ అని వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు. ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు తన ఫేస్లో గ్లో కనిపిస్తుంది సాగంధికకి. సో నాతో మాట్లాడుతున్నప్పుడు తను హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనే విషయాన్ని నోటీస్ చేసింది. చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, కాకపోతే బయటికి రావట్లేదు అనుకొని తను కూడా ఒక బైట్ తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. చాక్లెట్ చాలా బాగుంది. అవును, నీ చేత్తో పెట్టావు కదా, ఇంకా బాగుంది. ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తుంది సాగంధిక. నిజానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంటే ఒక రోబోట్ అనుకున్నాను, కానీ ఇంకేదో కారణం ఉందనిపిస్తుంది. కానీ అదేంటో తెలీదు. అన్నీ ఒకేసారి అడిగితే మొదటికే మోసం వస్తుంది అనుకుని సైలెంట్గానే ఉంటూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అది సరే, నిన్న కూడా ఒక కాంట్రాక్ట్ వచ్చిందన్నారు, ఇవాళ ఏదో మీటింగ్ సక్సెస్ అయిందన్నారు. ఇలా వచ్చినప్పుడు కనీసం మీ చెల్లెల్ని తమ్ముడినైనా బయటికి తీసుకెళ్ళి ఒక చిన్న ట్రీట్ ఇవ్వచ్చు కదా. చెల్లి స్టేట్స్లో ఉంది, తన పేరు షణ్ముఖి. ఇక తమ్ముడు, వాడు నాతో అస్సలు రాడు. మిగతా వాళ్ళు కూడా అంతే, నాతో అంత క్లోజ్గా ఏమీ ఉండరు. అదేంటి, చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, క్లోజ్గా ఉండకపోవడం ఏంటి? ఒకే ఇంట్లో ఉంటే క్లోజ్గా ఉండాలా అని అడుగుతాడు రణవీర్. మరి నేను వచ్చి 4 రోజులే కదా, నాతో క్లోజ్గానే తను మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు? తన వైపు ఒక లుక్ ఇస్తాడు. అంటే క్యాజువల్గా అడిగాను, మీ ఇష్టం. మనం ఇద్దరం భార్యాభర్తలం కదా, ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటే బెస్ట్, ఆ ఉద్దేశంతో అడిగాను. అయినా కానీ కొంచెం మూడౌట్ అవ్వడం చూస్తుంది సాగంధిక. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఖచ్చితంగా లంచ్ బ్రేక్ ఫినిష్ అయ్యే లోపల మళ్ళీ అక్కడ డ్రాప్ చేయండి, లేదంటే అత్తయ్య గారికి లేనిపోని డౌట్ వస్తుంది అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది. 10 నిమిషాలు ముందే డ్రాప్ చేస్తాను, సరేనా? అది సరే, ఎక్కడికి తీసుకొస్తున్నారు? ఏంటి, ఇటువైపు ఏదైనా రెస్టారెంట్ ఉందా?
10 నిమిషాల్లో మనం వెళ్దాం. నిజానికి బయట ఏదో తినాలని ఆలోచన సాగందిక లేదు. బాక్స్లో ఫుడ్ వేస్ట్ అవుతుందేమోనని అనుకుంటూ ఉంటుంది. వెళ్ళి విష్ణు వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి బెల్ ప్రెస్ చేస్తాడు. విష్ణు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే, అసలు నీకు బుద్ధుందా? నాకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉందో తెలుసా? అది మానేసి అర్జెంటుగా ఇంటికి రాని పిలిచావు. ఎందుకు? ఏంటో చెప్పకుండా ఇద్దరిని ఆఫీస్ నుంచి ఇంటికి పంపించావు. ఎంత నీ ఆఫీస్లో పని చేస్తుంటే మాత్రం ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి పంపిస్తే ఎలా అని విష్ణు ఎగురుతూ ఉంటాడు. అవునన్నయ్య, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. మమ్మల్ని ఎందుకు పంపించావు? ఇంత ఫుడ్ ఆర్డర్ పెట్టావు ఎందుకు అని లావణ్య ఏదో అడుగుతూ బయటకు వచ్చి పక్కన చూసేసరికి సాగందిక ఉంటుంది. విష్ణు చేయి పట్టుకొని తన వైపు చూపిస్తుంది. అన్నయ్య వదిన లోపలికి రండి అని ఇద్దరిని ఇన్వైట్ చేస్తుంది లావణ్య. వాళ్ళు 2 అడుగులు వేయగానే, మీ పెళ్ళి ఎలా జరిగిందో మాకు తెలీదు. మా ఎవరిని పిలవకుండా చేసుకున్నారు. కనీసం మా సంతోషం కోసమైనా ఒకరి పేరు ఒకరు చెప్పుకొని రండి, మేము వింటాం కదా అంటుంది లావణ్య. నిజానికి అత్తవారింట్లో ఇలా ఉంటుందని ఎగ్జైట్ చేసిన సాగందిక అక్కడ నార్మల్గా జరిగింది. అదా, ఇప్పుడు మాత్రం చెప్పాల్సి వస్తుంది. అసలు తనేం చెప్తాడో చూద్దామన్నట్టు చూస్తుంది. హలో బాసు, పేరు చెప్పి లోపలికి వస్తే తినచ్చు. చెప్పచ్చు కదా అంటాడు విష్ణు. రణవీర్ పక్కకొచ్చి, అన్నయ్య ఇది కూడా తెలీదా? మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావచ్చు అని చిన్నగా చెవులో చెప్తుంది లావణ్య. నేను సాగందిక వచ్చాము అంటాడు రణవీర్. నేను రణవీర్ గారు వచ్చాము అని సిగ్గుపడుతూ చెప్తుంది సాగందిక. సాగందిక అలా సిగ్గుపడుతూ ఉంటే రణవీర్కి బాగా నచ్చింది. అది మా చెల్లెలు, చూసావా ఎంత చక్కగా చెప్పిందో అంటూ వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తారు.